సీనియర్ కవయిత్రి. యుద్ధం ఒక గుండెకోత లాంటి దీర్ఘ కవిత ద్వారా తనదైన ప్రత్యేకమైన ముద్రతో తెలుగు కవిత్వాన్ని అలరిస్తున్న శీలా సుభద్రాదేవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత రేణుగా అయోలా గారు. అనేక అంటే ఒక పెద్ద కవి చిన్న కవి అలాంటి ఆర్డర్ అని కాదు, కాకపోతే ఫేస్బుక్లో రాస్తున్న వారిని మనం ఆవిడ మొత్తం కవిత్వానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఈ వేదిక మీద నుంచి ఆవిడ చూపెట్టిన రీతి, ఆవిడ సెలెక్ట్ చేసుకున్న పోయమ్స్ దగ్గర నుంచి ఆవిడ మాట్లాడిన మాటల వరకు చూస్తే ఒక కవికి సంబంధించినటువంటి పూర్తి రూపం ఇవాళ ఇక్కడ ఆవిష్కారం అయినట్టుగా. తర్వాత శీలా సుభద్రాదేవి గారు ఇప్పుడున్నటువంటి కవయిత్రుల్లో ఆవిడ చెప్పినట్టుగా సైలెంట్గా ఉన్న ఆవిడ రాసిన కవిత్వము ఇవాల్టి యువతరం వరకు కూడా చేరింది. ఆవిడ కవిత్వాన్ని అందరూ పట్టించుకునేటువంటి ఒక స్థితిలోనే ఇవాళ తెలుగు కవిత్వం ఉంది. చివరిగా కపిల రామ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదే లేకుండా పోయేది మనసుండి ముఖం లేకుండా అవుతుంది కదా. నాకో ముఖాన్ని ములిపించుకోవటానికో ఒక చిరునామా అతికించుకోవటానికో నాకు ముఖం ములిచేంత వరకు కలంతోనైనా కత్తితోనైనా నా మెదడిని నేను తవ్వుకుంటూనే ఉంటాను. ఆలోచనాత్మకమైన కవితాత్మక పంక్తులు రాసిన కవయిత్రి. ఆధునిక తెలుగు కథకు పుట్టినూరు లాంటి విజయనగరం. గురజాడ ఇక్కడే మొదటి తెలుగు ఆధునిక కథ రాశారు. ఆ విజయనగరంలో 1949లో జన్మించారు శీలా సుభద్రాదేవి గారు. ఉస్మానియా నుంచి గణితం తెలుగులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. టీచర్గా భావి భారత పౌరులను తీర్చిదిద్ది హెడ్ మిస్ట్రెస్గా రిటైర్ అయ్యారు. తెలుగులో ప్రముఖ కథా రచయిత కవి శీలా వీర్రాజు గారితో వివాహమాడారు. అంటే కుటుంబమే సాహిత్యం, సాహిత్యమే కుటుంబంలా సాహితీ సేద్యం చేస్తున్నారు. 9 కవితా సంపుటాలు ప్రచురించారు, 2 కథల సంపుటాలు ప్రచురించారు. ముఖ్యంగా దీర్ఘ కవిత యుద్ధం ఒక గుండెకోత ఇంగ్లీష్లో వార్ హార్ట్స్ ర్యావేజ్ పేరుతో పరిచితమైంది. అనేక పురస్కారాలని ఆవిడ అందుకున్నారు. 1997లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, 99లో తెలుగు యూనివర్సిటీ బెస్ట్ విమెన్ రైటర్ అవార్డు అందుకున్నారు. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంపై ఆమె రాసిన దీర్ఘ కవితకు కృష్ణశాస్త్రి అవార్డు లభించింది. 2012లో రెక్కల చూపు కథల సంపుటికి గురజాడ పురస్కారం తో ఒక కవితా సంకలనానికి కూడా సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. సుభద్రాదేవి గారి రచనలపై మధురై కామరాజ్ యూనివర్సిటీలో 2 విద్యార్థులు ఎంఫిల్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పిహెచ్డి జరుగుతుంది. ఇంగ్లీష్లోనే కాదు అనేక ఇతర భాషల్లో ఆమె రచనలు అనువాదమయ్యాయి. తెలుగు కవితలు, తెలుగు రచనలు, తెలుగు సాహిత్యంలో ఉన్న గొప్పదనాన్ని అనేక భాషల వాళ్ళు తెలుసుకునే విధంగా ఆమె రచనలు ఉపయోగపడుతున్నాయి. ఆలోచనాత్మకమైన కవిత్వాన్ని ఆస్వాదించాలనుకునే వారికి వారి కరువు తీరా దప్పికను తీర్చడానికి ఓయాసిస్ లాంటిది శీలా సుభద్రాదేవి గారి కవిత్వం. ఈ చిన్న పరిచయంతో శీలా సుభద్రాదేవి గారిని ఆహ్వానిస్తున్నాను. నేను అన్నట్లుగా గురజాడ పుట్టిన ఊరిలో విజయనగరంలో జన్మించాను. కథకులు పి సరళాదేవి గారు, కొడవంటి లీలామోహన్ రావు గారు, కొడవంటి కాశీపతిరావు గారు నా తోబుట్టువులు. మా అక్క పి సరళాదేవి నేను చిన్నగా ఉన్నప్పుడే వివాహం అయిపోయింది. 54 నుంచి ఆవిడ కథలు విరివిగా రాస్తుండేవారు. కొడవంటి కాశీపతిరావు 65 నుంచి కథకుడిగా చాలా ఎక్కువగా కథలు రాసేవారు. ఇప్పుడైతే ఆయన వాళ్ళ తరగతిలో మళ్ళీ చదువు మానేసి మా అక్కయ్య ఇంట్లో ఎండ కరుస్తున్న మిట్ట మధ్యాహ్నం పెనంలా కాలిపోతున్న నాపరాతి గచ్చు మీద సున్నం బొట్ల దిష్టికొండ మొహంతో గజ్జెకట్టిన కాళ్లతో అసహ్యంగా డ్యాన్స్ చేస్తుంది 7 శిశిరాలు మోసిన చిన్నది. చింకి బట్టల అన్న వంకరమూతితో పాడుతున్న సినిమా పాటకు ఆ పసిపాదాలు మండుటెండలో పదానికి అనుగుణంగా కదులుతున్నాయి. అవే పాదాలు కలవారి ఇంటిలో ఉంటే
కలువ పూలై కదిలితే కందుతాయని కార్లలోనే తిరిగేవేమో. కనీసం మధ్యతరగతి మందార పాదాలైతే మామూలు చెప్పులైనా ఆ పాదాల్ని కౌగలించేవేమో. ముందే దరిద్రం కౌగలించుకుంది, నిప్పు తొక్కిన కోతిలా మండు టెండలో కథం తొక్కుతున్నాడు. రాత్రిని పట్ట పగలే కళ్ళ ముందుంచాయి. జీవం లేని శరీరాల మీద సజీవంగా కదిలి గుండె లోతుల్లో దుఃఖం ఎగదన్ని రెప్పల్లో నిలిచి కరుడు కట్టుకుంది. పచ్చటి ఆకు పొదల్లో సంపింగలమై కదిలిపోయేవాళ్ళం. ముళ్ళ పదుల మీద వాలిన చీరచెంగుల చీలికలయ్యాం. ఆవపూల చేను మీద అలసందల ఆకుల అద్దాలలో రూపుతిప్పుదుకునే జానపదం నెత్తుటి చెరలో చిక్కుకుంది. అర్ధరాత్రి శరీరాలని కబళించి ముక్కలు చేసి ఆనవాళ్లను తుడిచేయమంటే, రూపాయల సంచులు తెచ్చి ఆడతనాన్ని అమ్మమంటే రాజుకున్న దేహం నిప్పుల నెగడై ఎగబాసింది. పసుపు నీళ్లతో శుద్ధి చేసుకున్న ప్రతి మగవాడు ముట్టుకున్నది నేనేనా అంటూ వెలివేసినట్లు దూరంగా జరుగుతుంటే, ఇంతకన్నా నడి బజారులో అమ్మి వేలం వేసిన బాగుండేది. శరీరాన్ని అమ్ముకున్న తృప్తైనా మిగిలేది. అక్కలారా, మా కన్నీటి చుక్కలు మీ రెప్పలపై దాచి లోకానికి చూపించండి. గడప దాటి మీరు వెళ్ళిపోతుంటే న్యాయానికో రూపం తెస్తారని నమ్మకం. మేము ఓడిపోలేదన్న నిజం మీ అక్షరాలలో దక్కున్నాయి. మీ మనసులో దాచుకున్న మా చిత్రాలు లోకానికి చూపించండి. రంగు వెలిసిన ముఖాలపై వెలుతురు పులిమి మళ్ళీ మా గడపలకి పసుపు తోరణాలు పంపించండి అని నా ఆవేదనని ఇలా అక్షరబద్ధం చేసుకున్నాను నేను. చక్కనైన చందమామ, ఆహా చందమామ, ఓహో చందమామ, ఇట్లు రాసిన వారు చందమామ లాంటి చందమామ, శీర్షిక చందమామ, ఇలా రాసుకునేదాన్ని. కానీ అప్పుడే మా తాతగారు నన్ను నా కవితా వేషాన్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయారు. దుర్మార్గుడు. అందుకే నా నోట్బుక్ని ఇతర నోట్బుక్లతో పాత సామాన్లు వాడికి ఇచ్చేసి గుక్కెడు సోంపాపిడి సంపాదించాను. తర్వాత 7వ తరగతికి వచ్చేసరికి మా తెలుగు సారు నాకు వాక్యాలని పదాలతో వాలీబాల్ ఆడుకునే ఆవేశపరునికి పరిచయం చేశాడు. ఆయనేమో శైశవగీతం రాసి, పరమాత్మ తల్లి నువ్వు, ఇది నా గీతం వింటావా అని అడిగాడు. ఆయన్ని చదువుకుని కవిత అంటే ఖచ్చితంగా ఒక రైము రితము ఉండాలని నియమం పెట్టేసుకున్నాం. అప్పుడు రాసే కవితలు ఎలా ఉండేవంటే, మళ్ళీ ఒకటి బాణం వదులుతాను, గిలిగిల్లాడండి. అరుగు మీద ఉన్నాను, అటుకులే తిన్నాను, అత్తమ్మ వచ్చింది, అరిచెల్లిపోయింది, అక్కరకు రాని చుట్టమా వెళ్ళిపోనేస్తామా, ఇలా రాసేదాన్ని. అమ్మ మీద రాసుకుంటే, లోకపు ముఖద్వారపు తొలివాకిలి అమ్మ, అమృతాన్ని నింపుకున్న కమ్మని పదం అమ్మ, త్యాగమయం అమ్మ, అనురాగమయం అమ్మ, ఇలా సాగిపోయేవి. అప్పచ్చి అవుతున్నప్పుడు అని రాసి నేను ఎక్కడికి వెళ్ళా. ఇంతలో అది అయిపోయింది. నా పూర్తి చేయడానికి నాకు కుదరలేదు. కరెక్ట్గా 4వ రోజునో 5వ రోజునో మా ఇంట్లో పనిచేసే పాలేరు అప్పన ఆలస్యంగా రావటం, మా పెదనాన్నగారు వాడి వీపు పగలగొట్టడం జరిగింది. తర్వాత పిలిచి, అరే నువ్వు నేను కొడతానని ఊహించే ముందే కవిత్వం రాసావా అన్నాడు. ఇది మనకు తెలియదు. ఆర్ణవం అఘాతం, జీవితం అవకాశరహితాల అఘాతాల సమ్మేళనం, ఆలోచన బంధనాల కాసారంలో అతల స్పర్శగా ఈదలేక తహతహలాడే ప్రాణంతో కొట్టుకురావాలి. గ్రీష్మంలో ప్రత్యోదను కిరణాల తిగ్మంతో జంఝామారుతాల తాకిడికి తట్టుకోవాలి. ఆగ్రహాణిలో జలధుని సౌదామని కళల నుండి ప్రచేత జనిత వద్ద నిర్ఘోర సార సంపాద శీకరాల తాటికి నిలబడాలి. ఎంత ఆనందం కలుగుతుందో అలాగే ఈ కవి సంగమానికి సంబంధించిన కార్యక్రమంలోనూ నెలవారీ వచ్చినప్పుడు ఇక్కడ మేము అటెండ్ అవుతున్నాం. రెగ్యులర్గా అటెండ్ అయ్యే మా మిత్రులంతా ఉన్నారు.
ప్రత్యేకంగా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తున్న ప్రత్యేకమైన వ్యక్తులు రెగ్యులర్గా ఉన్నారు. క్రిందటి సారేమో మనకి సుద్దాల అశోక్ తేజ్ గారు వచ్చారు. నిజానికి మహారాజా పోషకులు లాంటి స్థాయి మన అరుణ్ అన్నది, క్రాంతి శ్రీనివాసరావు అన్నది, ఈరోజు మనకి కిషోర్ దాస్ గారు కూడా వచ్చారు. నేను పేరు పేరున ప్రస్తావించలేను, కానీ ఇది బహుశా మేము ఏర్పరచుకున్న ప్రత్యేకమైన కుటుంబ వాతావరణం ఏమో అని అనిపిస్తుంది నాకు నిరంతరం. యాకూబ్ నాకు 25 ఏళ్ళుగా పరిచయం. చాలా ఇంతమంది కవుల్ని అంటే కుంభావ సరస్వతులు చాలా ఆనందంగా ఉంది. ఆవిడ మాట్లాడుతుంటే థ్రిల్ అయ్యింది నేను. శారద నేను అనుకున్న పని యాకూబ్ చేశాడు. జై హో శారద. ఒకసారి వారి గౌరవ సూచకంగా మనం అంతా మరి స్టాండింగ్ ఏవియేషన్ ఇద్దాం. 40 సంవత్సరాలు 4 దశాబ్దాల పాటు కవిత్వాన్ని తన జీవిత భాగస్వామిని పంచుకున్నట్టే వారి కవిత్వాన్ని పంచుకుంటూ తను కూడా కవిత్వ వ్యవసాయం చేస్తున్న గొప్ప వ్యక్తి వారికి. ఎందుకంటే మనం కొద్ది కాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత ఈ అనుభూతులన్నీ కూడా ఎంత గొప్పవి అని అనిపిస్తాయి మనకి. చివరిగా మనం ఒక 2 కొత్త మిత్రులను కూడా మనం ఏర్పాటు చేసుకోకపోతే మన జీవితం స్టాగ్నేట్ అయిపోయినట్టే. కవి సంగమం అటువంటి గొప్ప మనస్తత్వం ఉన్న కవుల్ని, భవిష్యత్తు యొక్క మార్గదర్శకుల్ని, క్రాంతిదర్శుల్ని మన అందరికీ ఇస్తుంది. ఈ స్ఫూర్తితోనే ఈరోజు కార్యక్రమాన్ని మనం ముగిద్దాము. అందరూ ఇక్కడికి వచ్చి ఒకసారి మన గ్రూప్ ఫోటోలో కనుక తింటే మన చిరస్మరణీయంగా మన ఈ అనుభూతుల్ని మనం పొదలుపరచుకోవడానికి బాగుంటుంది. జై హో, జై హో కవిత్వం. చివరిగా చేయాల్సిన పని